ఇక 369వ నామం పరదేవతాయై నమః. పరదేవత అంటే పశ్చంతి వాక్కు యొక్క సూక్ష్మ రూపము. హృదయ కమలంలో ప్రవేశించిన పరావాక్కు యొక్క రెండవ స్థితిలోని పశ్చంతి వాక్కు యొక్క సూక్ష్మ రూపాన్ని పరదేవత అంటారు. ఈ దేవత ఇంద్రియాలతో గ్రహించగలిగేది కాదు, మనసుతో మాత్రమే ధ్యానింపతగిన ధ్యేయ స్వరూపం అవడం వల్ల పరదేవత అన్నారు. అంటే సూక్ష్మ స్థితిలో ఉన్న ఈవిడ వాక్కులే శృతులు స్మృతులు అవుతాయి. శృతులు అంటే వేదము, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. పశ్చంతి వాక్కు యొక్క సూక్ష్మ రూపమని ఈ నామానికి అర్థం. 370వ నామం మధ్యమాయై నమః. మధ్యమ అంటే ఏమిటి? పశ్చంతి వైఖరి వాక్కులకు మధ్య ఉండే స్థితికి సంబంధించిన వాక్కు. ఇప్పుడు మన హృదయ కమలంలో పశ్చంతి స్థితిలో ఉన్న వాక్కు అటుపైన తలకు ముండానికి మధ్యన వంతెనలాగా ఉండే కంఠం వద్ద గల విశుద్ధి చక్ర స్థానానికి చేరుతుంది. ఈ స్థితిలో ఉండే వాక్కునే మధ్యమ అంటారు. మరి పశ్చంతి అంత సూక్ష్మం కాదు కానీ మధ్యమంగా ఉంటుంది అని అనడానికి తగ్గట్టుగా ఉండి ఈ వాక్ స్థితిని మధ్యమ అన్నారు. పశ్చంతి వాక్కుకు వైఖరి వాక్కుకు మధ్య ఉండు స్థితికి సంబంధించిన వాక్కు అని ఈ మధ్యమ అనే నామానికి అర్థం. అంటే పరా పశ్చంతి మధ్యమ వైఖరి రూపంలో మనకి వాక్కు బయటికి వెలువడడానికి ఇన్ని రకాలైనటువంటి దీని నుంచి మనకి ఆ వాక్కు బయటకు వస్తుంది. 371వ నామం వైఖరి రూపాయై నమః. వైఖరి రూప అంటే స్పష్టముగా వ్యక్తమైన వాక్కు. మూలాధారం నుండి బయలుదేరిన పరావాక్కు అనాహతం ద్వారా ఊర్ధ్వంగా పోతూ పశ్చంతి స్థితిని దాటి మధ్యమా స్థితిలో విశుద్ధిని చేరినప్పుడు శుద్ధమై నాలుక, తాలు, ఓష్టములంటే పెదవులు, శిరస్సు, నాసికా స్థానములందు సుస్పష్ట రూపాన్ని పొంది నాలుక సహాయంతో, ముఖం అంటే ఏమిటి? నోరు, నోటి ద్వారా ఉచ్చరింపబడి వ్యక్తమవుతుంది. ఈ విధంగా చివరి దశలో సుస్పష్టంగా నోటి ద్వారా ఉచ్చరింపబడిన వాక్కును వైఖరి స్థితిలో ఉన్న వాక్కు అంటారు. ఈ 4వ స్థితిలో వైఖరి వాక్కు మాత్రమే ప్రపంచానికి విదితమవుతుంది. అప్పుడే శ్రోతలు కూడా వినగలుగుతారు. అంటే ఏమిటి ఈ నామానికి అర్థం? సుస్పష్టముగా ఉచ్చరింపబడి వ్యక్తమైన వాక్కు యొక్క స్వరూపం అని ఈ నామానికి అర్థం. దీన్ని బట్టి ఇంతవరకు పరాపశ్చంతి మధ్యమ వైఖరి స్థితుల్లోని 4 వాక్కుల్లో మొదటి 3 స్థితుల్లోని వాక్కును శ్రోతలు వినలేరని, 4వ స్థితిలోని వైఖరి వాక్కును మాత్రమే వినగలుగుతారని అర్థమవుతోంది. ఈ విషయం సరస్వతీ సూక్తంలో కూడా చెప్పబడింది. వాక్కుకు 4 స్థితులు ఉంటాయని విజ్ఞులకు తెలుస్తుంది. వీటిలో 3 స్థితుల్లోని వాక్కు గుహలోనే ఉంటుంది, బయటకు రాదు. 4వ స్థితిలోని వాక్కుని మనుషులు పలుకుతున్నారని సరస్వతీ సూక్తంలో చెప్పబడిందనమాట. అంటే ఏమిటి? ఈ వాక్ ప్రపంచం మొత్తంలో 4వ వంతు మాత్రమే మానవులమైన మనం వింటున్నాం. కానీ వృక్షాలు అంటే ప్లాంట్ కింగ్డమ్ పరావాక్కును, పక్షులేమో పశ్చంతి వాక్కును, జంతువులేమో మధ్యమా వాక్కును కూడా వినగలవట. అంటే వాక్ ప్రపంచంలో 4వ వంతు మాత్రమే మనుషులు వినగలరు అన్నట్లుగానే భౌతిక ప్రపంచం మొత్తంలో 4వ వంతు మాత్రమే మనుషులు చూడగలిగేది. మిగిలిన 3 భాగాలు లోపలే ఉంటాయని పురుష సూక్తంలో పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య మృతందివి అన్న రుక్కులో చెప్పబడుతుంది. ఈ వాక్కుకు సంబంధించిన 4 స్థితులను ఆధునిక మానవుడికి కానీ శాస్త్రజ్ఞుడికి కానీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఏమిటా ఉదాహరణ? ఒకడు ఒక పుస్తకాన్ని చూశాడు. వెంటనే ఇది ఒక పుస్తకం అని చెబుదామనుకున్నాడు. ఇలా చెప్దామనుకున్న సంకల్పం ఉచ్చరించేవాడి రూపంలో ఉంది. ఈ స్థితిలోని వాక్కును పరావాక్కు అంటారు. దీన్ని సంకల్పంగా కానీ ఉచ్చరించేవాడుగా కానీ సమన్వయం పరుచుకోవచ్చు. సంకల్పం కలగ్గానే దాన్ని ఒక భావంలోకి మార్చుకోవడం జరుగుతుంది. భావంలోకి మార్చబడిన వాక్కును పశ్చంతి వాక్కు అంటారు. భావంలోకి మార్చబడిన దాన్ని వ్యక్తం చేయడానికి సంకేతాలతో ఒక భాషలోకి మార్చుకోవడం జరుగుతుంది. మనసులోనే జరిగే ఈ సంకేతాల భాషా రూపంలో ఉన్న వాక్కుని మధ్యమా వాక్కు అంటారు.
మనసులో ఒక భాషలో ఉన్నటువంటి వాక్కును భౌతికంగా నోటితో ఉచ్చరిస్తే అప్పుడు వ్యక్తమయ్యే వాక్కును వైఖరి వాక్కు అంటారు. ఈ స్థితిలో ఉన్న వాక్కునే ఎదుటివారు వినగలుగుతారు. కాబట్టి ఇంతకు పూర్వం 3 స్థితుల్లోని వాక్కును ఎవరు వినలేరు. ఈ 4 స్థితులను వరుసగా పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్ స్థితులు అంటారు. అంటే వాగ్దేవిగా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ 4 నామాలకు ఎన్నో రకాల సమన్వయం ఉందని మనం గ్రహించాలి. 372వ నామం భక్తమానస హంసికాయై నమః. భక్తుల యొక్క మానస అంటే మనసులందు విహరించు, హంసిక అంటే ఆడు హంస. మానస అంటే మనసు లేదా మానస సరోవరం. భక్తులు అమ్మవారి యొక్క ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళ మనసులనే సరోవరాల్లో అమ్మవారు ఆడుహంసలాగా విహరిస్తుందిట. మనసు చంచలం కాకుండా స్థిరంగా ఉంటే అది మానస సరోవరం అవుతుంది. అప్పుడు ఆ మనసులో నిలిచిన శ్వాస ఏమవుతుంది? హంస అవుతుంది. ఇది యోగాభ్యాసంలో ఒక స్థితి అన్నమాట. ఒక్కొక్కప్పుడు ఈ స్థితిలో మన ప్రమేయం లేకుండానే శ్వాస తాత్కాలికంగా నిలుస్తుంది. మన ప్రమేయం ఉండి శ్వాస ఆగడాన్ని శ్వాస నిలుపుట అనాలి కానీ శ్వాస నిలుచుట అనకూడదు. ఈ రెంటికి భేదం ఉంది కదా. శ్వాస నిలవడం స్టేషన్లో రైలు ఆగడం లాంటిది, శ్వాస నిలపడం దొంగలు రైలు ఆపడం లాంటిది. ఇలా శ్వాస నిలిచిన స్థితుల్లో ద్రష్ట, దృష్టి, దృశ్యము లేదా జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత ఏకమై ఉంటాయి. కాబట్టి ఈ నామానికి అర్థం ఏమిటి? భక్తుల యొక్క మనసు యొక్క సరస్సులలో ఆడుహంసగా విహరించున్నది అని నామానికి అర్థం.